దానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు తన మహిమగల సియోనులో నుండి మన కొరకై మాటలాడునుగాక. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు చాలు. అపోస్తులుడైన పౌలు గారు గలతీ సంఘానికి తెలియచేస్తున్న చక్కని లేఖన భాగాన్ని మనము చదువుతూ వస్తూ ఉన్నాం. వాళ్ళు ఎందుకు పిలువబడ్డారో ఆ ఉద్దేశాన్ని వారికి తెలియచేశాడు. ఓ విధంగా చెప్పాలి అంటే శరీర సంబంధమైన క్రియలకు వారు పాలిభాగస్తులుగా ఆకర్షితులుగా మార్చబడి ఉన్నారేమో. అందుకే ఆ పత్రికలో చాలా విషయాలను పౌలు గారు రాస్తాడు. ఎక్కువగా స్వతంత్రతను గురించి ఆ గలతీ పత్రికలో ఎక్కువగా వ్రాయబడి ఉన్నాయి. ఒకవేళ వారు దైనందిన ఆత్మీయ జీవిత యాత్రలో శరీర క్రియలను ఎక్కువగా వారు హేతువు చేసుకొని ఒకవేళ అలాగూ నడుస్తున్నారేమో. అందుకే మరొక సందర్భంలో కూడా అంటాడు, ఆత్మానుసారంగా మీరు ఆరంభించారు, ఇప్పుడు మీరు శరీరానుసారంగా పరిపూర్ణులుగా మార్చబడతారా అని ఆ పత్రికలో హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో మనము గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనం ఎందుకు పిలువబడ్డాం అనే ఉద్దేశాన్ని పౌలు గారు చక్కగా తెలియచేస్తున్నాడు. ఆ రోజు ఆ సంఘానికి తెలియచేసిన ఆ ప్రత్యక్షత గల మాటను ఈరోజు మనతో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మనమందరము స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడి ఉన్నాం. దీని అర్థం ఏమిటి అంటే, స్వతంత్రులుగా పిలువబడ్డాము అంటే అన్ని చేయడానికి కాదు మనం పిలువబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. రిపబ్లిక్ డే అనగా మనకొక గుర్తు వస్తుంది, పరిపూర్ణమైన స్వాతంత్ర్యము. ఆగస్టు 15వ తేదీమో జారీ చేయబడింది. బ్రిటిష్ వారి చేతిలో నుండి పరిపూర్ణంగా విడిపించబడినది జనవరి 26వ తారీఖు అని. ఈ రెండు మన భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. జెండా ఎగరవేసి ఆ జెండాకు నమస్కారం చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మన భారతదేశం బ్రిటిష్ వారి చేతిలో నుండి విడుదల పొందిందేమో కానీ అపవాది చేతిలో నుండి బ్రిటిష్ వారి చేతిలో నుండి భారతదేశం విడుదల పొందిందేమో కానీ అపవాది చేతిలో నుండి ఇంకా విడుదల పొందని ప్రజలు కోకొల్లోలుగా ఉన్నారు. హల్లెలూయా. బ్రిటిష్ వారి చేతిలో నుండి విడిపించబడ్డారు, కానీ అపవాది బంధకాల నుండి ఎంతోమంది విడుదల పొందక ఆ స్వతంత్రత ఎంతోమంది పొందుకోలేక ఇంకా బానిసత్వంలోనే మ్రగ్గిపోతూ ఉన్నారు. కొందరు సిగరెట్కు బానిసలైపోయారు, గుట్కాలకు, మత్తు పానీయాలకు ఎంతోమంది బానిసలుగా మార్చబడిపోయారు. విధంగా చెప్పాలి అంటే సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులు మనందరకు తెలిసిన విషయమే. వాళ్ళు కూడా మత్తు పానీయాలకు బానిసలుగా మారిపోయారు. లక్షలు కోట్లు డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ వారు మత్తు పానీయాలకు బానిసలుగా మార్చబడిపోయారు, వాటికి బందీలుగా మారిపోయారు. నిజమైన స్వాతంత్రం ఈరోజు ఎవరి ద్వారా కలుగుతుంది అంటే
అది క్రీస్తు ద్వారా మాత్రమే స్వాతంత్ర్యం కలుగుతుంది. చెప్పండి గట్టిగా ఆమేన్. ప్రియులారా, ఈరోజు దేవుని సముఖంలో అడుగుపెట్టిన మనకు స్వాతంత్రము కలిగినదా? నిజంగా స్వాతంత్రము కలిగినదా? మనము దేనికి బందీలుగా మార్చబడి ఉన్నాం? కొందరు సెల్ ఫోన్కి బందీలుగా మార్చబడిపోయారు. వెనకటి కాలంలో ఎక్కడో ఒక చోట టీవీ అనేది కనబడుతూ ఉండేది. కాస్త సంపన్నుల గృహాలలో టీవీలు కనబడుతూ ఉండేవి. ఇప్పుడు ధనికుడు దగ్గర నుంచి పాకీ పని చేసేవాని దగ్గర నుండి ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి, టీవీలు ఉన్నాయి. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? ఒకప్పుడు ధనికులు సంపన్నుల వారి గృహాల్లోనే కనబడుతూ ఉండేవి. అంటే ఎంత పాపము విస్తరించిందో చూడండి, ఎంత పాపము విస్తరించిందో. ఒకప్పుడు ధనికుల గృహాల్లోనే అవి వారు మాత్రమే వాటికి బానిసలుగా ఉండేవారు. ఇప్పుడు పాకీ పని చేసే వాని దగ్గరకు అది విస్తరించిపోయింది. అంటే ప్రపంచమంతటా ఇంటర్నెట్ గుప్పిట్లో ఉంది. ఏ గుప్పిట్లో ఉంది? ఇంటర్నెట్. నెట్ అంటే ఏంటి? వల. చూడండి, ఒకప్పుడు ధనికుల ఇళ్ళలోనే వల ఉండేది. ఒకప్పుడు ధనికుల గృహాలకే వల వేయబడి ఉంది. ఇప్పుడు అలా కాదు, పాకి పని చేసేవాని దగ్గరికి వల వేయబడిపోయింది. ఎప్పుడైతే ఆ ఇంటర్నెట్ నుండి విడుదల పొందుతారో అప్పుడే క్రైస్తవులమైన మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు. స్తోత్రం చెప్పండి. ఏ రోజైనా ఫోన్ చూడకుండా మనం విసిరేసిన రోజులు ఉన్నాయా? భోజనమైన ఆ రోజు ఆ పూట మానుతామేమో కానీ ఫోను చూడకుండా మానివేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. భోజనమైన ఒక పూట మానుతున్నామేమో కానీ మొబైల్ చూడకుండా ఒక్క పూట కూడా మానలేని స్థితిలో ఉన్నాం. ప్రియులారా, అపవాది ఎంతగా మనుష్యులను బంధించి ఉన్నాడో చూడండి. ఎక్కువగా యవనస్తులు, యూత్ను ఎక్కువగా కట్టిపడేశాడు. పబ్జి గేమ్స్ అని, రమ్మీ గేమ్స్ అని, రకరకాల కుతంత్రాలు, రకరకాల అపవాది వేసే తంత్రాలలో ఎంతోమంది చిక్కుకొని నాశనమైపోతున్నారు. దీని నుండి ఎప్పుడైతే విడుదల పొందుతామో అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రము కలిగినట్లు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొబైల్ కొనకుండా ఉండడమే మంచిది, మొబైల్ లేకుండా ఉండడమే మంచిది. నాకు తెలిసి ఏమి లేకుండా ఉండడం మంచిది? ఏమి లేకుండా ఉండడం మంచిది? అసలు మొబైల్ లేకుండా ఉండడమే మంచిది. ఓ చిన్న ఫోన్ ఉంటే సరిపోతుంది మాట్లాడుకోవడానికి ఎవరితోనైనా అత్యవసర విషయాల్లో. ఒకప్పుడు ఏదైనా అవసరమైతే నెట్కు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం, అక్కడ ఏదైనా జిరాక్స్ కాఫీ తీసుకునేవాళ్ళం. వెనకటి కాలంలో ఉత్తరాలున్న కాలంలో బాగుంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఉత్తరాలన్నీ వాట్సాప్లోనే. క్షణంలో 2 టిక్కులు పడిపోతున్నాయి. పంపించిన క్షణంలోనే 2 టిక్కులు పడితే చూశారు అని అర్థం, 1 టిక్కు పడితే చూడలేదు అని. ఆ 1 టిక్కు నీది, ఇంకో టిక్కు వస్తే వాళ్ళది. ఆ 2 టిక్కులు పడితే అక్కడ వేరే సాతానుగాడు ప్రవేశించి ఉన్నాడని. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులెత్తి సంతోషంగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. సీరియల్ చూడకుండా ఈరోజు ఎవరున్నారు? సీరియల్ చూడట్లేదు, నేను చూడట్లేదండి అన్నవాళ్ళు ఎవరైనా ఎత్తగలరా ధైర్యంగా? మొగళ్ళు చూడర్లే, మీకేం పనింది సీరియల్కు? గట్టిగా హల్లెలూయా చెప్పండి.
రెండు చేతులెత్తి సంతోషం గట్టిగా చెప్పండి. అంటే మొత్తం అందరూ సీరియల్కు చాలామంది బానిసలుగా మారిపోయారు. అంటే మనకు నిజంగా స్వాతంత్రం వచ్చిందా? ఆలోచించండి ఒకసారి. ఈరోజు నిజమైన స్వాతంత్రము మీ అందరికీ నా దేవుడు కలుగు చేయునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ సీరియల్ నుండి విడిపించబడాలి, సినిమాల నుండి విడిపించబడాలి. సీరియలు, సినిమాలు, దేవుని వాక్యం ఉంది మీకు తెలుసా? ఈ లోక వార్తలు వినకుండా ఎడల నీవు యెహోవా యందు. అసలు లోక వార్తలు కూడా చూడకూడదంట. మీకు తెలుసామ్మా? చదివారు ఎప్పుడైనా వాక్యం? యెషయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ఈ లోక వార్తలు నీవు వినకుండా ఎడల యెహోవా యందు నీవు ఆనందించెదవు. మీరు నోట్ చేసుకోండి అది. ఈ లోక వార్తలు మనం ఎప్పుడైతే వినకుండా ఉంటామో అప్పుడే ఎక్కువగా మనము యెహోవా యందు ఆనందించగలము. దొరికితే ఎవరికైనా త్వరగా చదవండి ఆ వచనం. 58 యెషయా ప్రవచన గ్రంథము 58:13 వాక్యం చదవక. లోక వార్తలు చెప్పుకొనకుండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. లోక వార్తలు చెప్పడం అంటే ఏంది? చూస్తేనేగా చెప్పేది. చూడకుండా చెప్పగలవా? లోక వార్తలు ఎలా చెప్పగలవు? లోక వార్తలు చూస్తే కానీ, వింటే కానీ, చూస్తే కానీ, వింటే కానీ చెప్పలేవు. ఎక్కువగా నువ్వు వినడం వలన, చూడటం వలన లోక వార్తలు చెప్పగలవు. అప్పుడు నీవు యెహోవా యందు ఆనందించలేవు. మనకెవరు చెప్తున్నారు లోక వార్తలు? TV9, TV5, NTO చెప్తుంది. అవునా? దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకోవాలి. దేనికి మనం బానిసలుగా మారి ఉన్నామో దాని నుంచి విడిపించమని దేవుని అడిగినట్లయితే తప్పకుండా విడుదల పొంది మనము స్వతంత్రులుగా మారబోతున్నాం. హల్లెలూయా. చూద్దాం బైబిల్ గ్రంథములో అసలు స్వతంత్రులు ఎవరు? మత్తయి సువార్త 17వ అధ్యాయం 26వ వాక్యం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 26వ వాక్యం. మత్తయి సువార్త అతడు చూడండి అక్కడ ఒక మాట నోట్ చేసుకోండి. కుమారులే స్వతంత్రులు. దేవుని కుమారులు మాత్రమే స్వతంత్రులుగా మార్చబడి ఉన్నారు. స్వతంత్రులు ఎవరు చెప్పండి అందరూ? దేవుని కుమారులే స్వతంత్రులు. అపవాది యొక్క పిల్లలు కానీ వాని సంతానము కానీ వారు స్వతంత్రులు కారు. అపవాది పిల్లలు ఎవరు? అపవాది సంతానం ఎవరు అంటే మనం చూస్తాం అపవాది మాట వినేవారే అపవాది సంతానం. అందుకే యోహాన్ అంటాడు సర్ప సంతానమా. ఏమంటాడు? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? ఈరోజు మనము సర్ప సంతానమా లేక దేవుని పిల్లలమా, దేవుని కుమారులమా? ఒకసారి ఆలోచించండి. మనమందరము దేవుని కుమారులుగా మార్చబడి ఉన్నాం. చేతులెత్తి గట్టిగా సంతోషంగా చెప్పండి. దేవుని కుమారులుగా మిమ్మలను దేవుడు మార్చి ఉన్నాడు. దేవుని కుమారులుగా ప్రభు మిమ్మల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టి ఉన్నాడు. అపవాది బంధకాల నుంచి దేవుడు మనలను విడిపించి ఉన్నాడు. పాపము చేయువాడు పాపమునకు దాసుడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ పాపము నుండి, ఆ యొక్క దాసత్వము నుండి ప్రభు విడిపించి మనలను రక్షించినాడు. ఆమేన్. ఈరోజు మనలందరినీ రక్షించి ఉన్నాడా లేదా?
మనలందరిని విడిపించి ఉన్నాడా లేదా? విడిపించి ఉన్న వాళ్ళందరూ గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. విశ్వాసంతో చెప్పండి, నేను విడిపించబడి ఉన్నాను, నేను రక్షించబడి ఉన్నాను, నేను స్వతంత్రుడిగా మార్చబడి ఉన్నాను. ఈరోజు దేవుని సన్నిధిలో విడిపించబడి ఉన్నాం. మనం దేనికి బానిసలుగా మార్చబడి ఉన్నాము. నా దేవుడు ఈ యొక్క ఆరాధనలో విడిపించునుగాక, మిమ్మల్ని స్వతంత్రులుగా దేవుడు చేయునుగాక, దేవుని కుమారులుగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. ఇంతకు దేవుని కుమారులు ఎవరో మనం తెలుసుకోవాలి. వాక్యంలో దేవుని కుమారులు ఎవరు? గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వాక్యం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చాలండి. ఇక్కడ చదువుతున్న ఈ లేఖన భాగాన్ని గమనించండి. ఎవరు దేవుని కుమారులు అంటే, విశ్వాసము వలన మనమందరము కూడా బాప్తిసం పొంది ఉన్నాము కనుక మనమందరం దేవుని కుమారులమే. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తును విశ్వసించాం. ఎవరిని విశ్వసించాం? యేసుక్రీస్తును విశ్వసించాం. ఎందుకు యేసుక్రీస్తును విశ్వసించాం? ఆయన పరిశుద్ధుడు, కామక్రోధ మదమచ్చర్యము లేని అబ్రహ్మచారి, పూజార్హుడు, పాపము నుండి విడిపించి రక్షించగలిగిన దేవుడు, నిత్య మరణము నుండి నిత్య జీవమునకు నడిపించగలిగిన దేవుడు, జన్మ కర్మ పాపములను విడిపించి క్షమించగలిగిన దేవుడు ఒక్కడే. ఆయన కల్వారి శిలువలో నా పాపముల కొరకై ఆయన మరణించాడు, నా పాపములను క్షమించువాడు, నిత్య మరణము నుండి తప్పించువాడు అని విశ్వసించి హృదయములో మనమందరం కూడా బాప్తిసం పొంది ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు బాప్తిసం పొందేవారు ఎవరు? హృదయాన్ని నొచ్చుకున్నారు. ఆ రోజున పేతురు యోహానులు ప్రసంగిస్తున్న సమయంలో, యేసుక్రీస్తును గురించి బోధిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు అందరికీ దేవుడు అని ప్రకటిస్తున్న సమయంలో, ఆయన పాపములను క్షమించు దేవుడు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు, ఆయన సమాధి చేయబడి ఉన్నాడు కానీ ఆయన విడువబడలేదు అని ఆయన మరణ పునరుద్ధానములను గురించి ఆనాడు బోధిస్తూ ఉన్నప్పుడు ఇంచుమించు 3000 మంది హృదయాలు పొడవబడ్డాయి దేవుని వాక్యం చేత. దేవుని వాక్యం చేత ఎప్పుడైతే పొడవబడి ఉన్నాయో, దేవుని వాక్యం చేత ఎప్పుడైతే వాళ్ళ హృదయాలు తాకబడి ఉన్నాయో, ఆ రోజు విశ్వసించి ఇంచుమించు 3000 మంది బాప్తిసము పొంది ఆ 3000 మంది సంఘములో అంటుకట్టబడి దేవుని కుమారులుగా మార్చబడిపోయి ఉన్నారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇదిగో వీరే స్వతంత్రులు, ఈ దేవుని కుమారులే స్వతంత్రులు. ఒకప్పుడు ధర్మశాస్త్రము క్రింద ఉన్నారు వారంతా. దేని క్రింద ఉన్నారు? ధర్మశాస్త్రము క్రింద ఉన్నారు. ధర్మశాస్త్రం అంటే ఏమిటో తెలుసా? కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ, కక్షకు కక్ష తీర్చుకునేవారు. హల్లెలూయా. అలాంటి బంధకముల నుండి అలాంటి విడుదల వారు పొంది ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యంలో గమనించండి. ఆ రోజున వాళ్ళంతా పొడవబడి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని, యేసుక్రీస్తు పాపములను క్షమించువాడని ఆ రోజు విశ్వసించి 3000 మంది దేవుని కుమారులుగా మార్చబడి సంఘములో అనుదినము వారు రొట్టె విరుచుటలో, ఎడతెగక ప్రార్థన చేయుటలో, సహవాసములో, బోధలో వారు నిలిచి ఉన్నారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెండో మాటను కూడా చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వాక్యం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. చాలండి ప్రియులారా,
దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుదురో. ఎవరి చేత? ఎవరి చేత? దేవుని ఆత్మ చేత. పెంతెకొస్తు పండుగ దినం నాడు దేవుని ఆత్మ బలముగా వారిపైకి దిగి వచ్చింది. అది వరకు వారు సొంత ఆలోచన చేత నడిపించబడ్డారు. ప్రియులారా గమనించండి, 12 మంది శిష్యులు కూడా చెదిరిపోయారు. 12 మంది శిష్యులు కూడా చెదిరిపోయారంటే అప్పుడు ఆత్మ లేదు, అప్పుడు దేవుని ఆత్మ లేక చెదిరిపోయారు. ఎప్పుడైతే మేడగదిలో పెంతెకొస్తు పండుగ దినము వరకు ఇంచుమించు 10 దినములు వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచున్నప్పుడు ఒక బలమైన గాలి వంటి ధ్వని వారు కూర్చున్న ఇంట్లోకి రావడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడసాగిరి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని సన్నిధిలో అప్పుడు వారు ఆత్మచేత నడిపించబడుతున్నారు. అక్కడ శ్రమలు ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసి పంపితే అక్కడికి వెళుతున్నారు. అక్కడికి వెళ్ళొద్దు అంటే అక్కడికి వెళ్ళడం లేదు. ఒకరోజు పేతురు అనుకున్నాడు, ఇంకా పేతురు ధర్మశాస్త్రకు సంబంధమైన నిష్ఠ, యూదా ఆ నిష్ఠ కలిగి తనంటాడు, ఒక దర్శనం చూపిస్తే ఇగో ఇవి చంపుకొని తినుము అని దేవుడు చూపించాడంట. చతుస్వాద జంతువులు. ఏ జంతువులు? చతుస్వాద జంతువులు చూపించాడంట. దేవా ఇవి నిషిద్ధము, ఇవి నిషిద్ధము, నేను తినను అంటున్నాడంట. దేవుని ఆత్మ తెలియచేస్తుంది, ఇదిగో ఇవి తినము అని. ఇదిగో కొర్నేలు ఇంటికి వెళ్ళమంటున్నాడు దేవుడు. కొర్నేలు ఇంటికి వెళ్ళమని దేవుని ఆత్మ తెలియచేస్తూ ఉంది. కొర్నేలు ఎవరు? ఒక అన్యుడు. కొర్నేలు ఎవరు చెప్పండి? దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ అన్య జనులందరినీ కూడా సమకూర్చాడు. అన్య జనులందరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తిపరుడే కొర్నేలు, భక్తిపరుడే, శతాధిపతి. కానీ నిజమైనటువంటి సర్వసత్యము కలిగిన బోధ తనకు తెలియదు. బాప్తిస్మ యొక్క బోధ తెలియదు, ఉపదేశ క్రమము తెలియదు, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము తెలియదు. ఈ కొర్నేలుకి ధర్మ కార్యాలు చేయడం తెలుసు, ప్రార్థన చేయడం తెలుసు, కానీ బాప్తిస్మ యొక్క అనుభవం లేదు, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం లేదు. దేవుడు వెళ్ళమంటున్నాడు అక్కడికి, ఆత్మస్వరూపి అయిన దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత మనం నడిపించబడుతూ ఉంటామో, కొన్నిసార్లు దేవుని ఆత్మ తెలియజేస్తుంది, కొన్ని స్థలాలకు వెళ్లకుండా ఆపుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఒకవేళ పేతురు ఆ రోజు ఆ ఇంటికి వెళ్లకుండా ఉంటే అక్కడ కొంతమంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఉండేవారు కాదు, అక్కడ కొంతమంది బాప్తిస్మములు పొంది ఉండేవారు కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచించండి. కొన్నిసార్లు కొన్ని స్థలాలకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. దేని చేత నడిపించబడాలి? దేని చేత? దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, హానోకు దేవునితో నడిచెను. ఇప్పుడు దేవునితో నడవాలి అంటే దేవుని ఆత్మనే దేవుని చేత నడిపించబడుతుంది. హల్లెలూయా. దేవుని ఆత్మనే దేవునితో నడిచేటట్లుగా చేస్తుంది. దేవుని ఆత్మ చేత నడిపించబడువారు స్వతంత్రులుగా మార్చబడి ఉన్నారు. హల్లెలూయా. కొరింథీ పత్రికలో అదే ఉంటుంది. ఆ ఆత్మ చేత మీరు స్వతంత్రులుగా మార్చబడి ఆ పోలికగా మీరు మార్చబడుదురు అని కొరింథీలకు రాసిన 2వ పత్రికలో రాయబడి ఉంటుంది. ఒకసారి చూద్దాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యం. ప్రభువే చదవమ్మా. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండును అక్కడ స్వాతంత్ర్యముండును. మనమందరము ఉసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. గట్టిగా చెప్పండి. ప్రభు ఆత్మ చేత నడిపించబడువారు అంట
ప్రభువగు ఆ పోలికగా. ఏ పోలికగా? ప్రభు ఏ మహిమతో నిండి ఉన్నాడో, ప్రభు ఏ యొక్క ఆ యొక్క మహిమను ఆయన కలిగి ఉన్నాడో ఆ మహిమతోనే మనం కూడా అలాగే మార్చబడబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నాడు. ముసుగులేని మహిమతో మనము ఆయన ఎదుట కనబడబోతున్నాం. ముసుగులేని మహిమ. ఏ మహిమ అంట? ముసుగు అంటే ఏంటి? ధర్మశాస్త్రానికి ముసుగుంది. ధర్మశాస్త్రానికి ఏముంది తెలుసా? ముసుగుంది. హల్లెలూయా. ఆ ముసుగును దేవుడు తీసేశాడు. గట్టిగా చెప్పండి. కొందరు ఇంకా ఆ ముసుగులోనే ఉన్నారు. ఏ ముసుగులో ఉన్నారు? ధర్మశాస్త్రం యొక్క ముసుగులోనే ఉన్నారు. ధర్మశాస్త్రములోనే ఉన్నారు. ఈరోజు ఆలోచించండి. ముస్లిమ్స్ కూడా ఇంకా ముసుగులోనే ఉన్నారు. ఏ ముసుగులో ఉన్నారు? ధర్మశాస్త్ర ముసుగులోనే ఉన్నారు వాళ్ళు కూడా. దేవునికి స్తోత్రం. ఇస్మాయిలీలు ధర్మశాస్త్రము, ఇస్మాయిలీలు అదే ముసుగు, అబ్రహాము పాటించిన ముసుగులోనే. యూదులు వీళ్ళు కూడా అదే ముసుగులే. అందుకే అక్కడికి వెళ్తే మొగోళ్ళు కూడా ముసుగులేసి ఉంటారు. మీకు తెలుసో తెలియదు? తెలుసా అమ్మా? మీకు తెలుసా? అక్కడ ఆ దేశంలో వాళ్ళకు కూడా ఉంటాయి. మీకు తెలియదా? అందరం వెళ్దాంలేండి ఎప్పుడన్నా యెరూషలేముకు. వెళ్దామంటారా? 2 లక్షలు పట్టుకోండి ఒక్కొక్కరు. గట్టిగా వెళ్ళి చెప్పండి. యెరూషలేముకి వెళ్ళి చూసి రావాలి. ముసుగులేని ఏ మహిమతో మనం అందరం కనబడబోతున్నాం? ముసుగులేని మహిమతో మనం అందరం ఆయన ఎదుట నిలబడబోతున్నాం. ఆ మహిమను అద్దము వలె మనము కనపరచబోతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆత్మ నిన్ను ఆయన మహిమ, ఆయన ఎలాంటి దేవుడు? మహిమ కలిగిన దేవుడు. చెప్పండి, ఎలాంటి దేవుడు? మహిమ కలిగిన దేవుడు. మోషేతో అంటాడు, ఆయన చూడలేవు నువ్వు అంటాడు కదా. అప్పుడు మోషే అంటాడు, నేను వెనక నుండి ఆయన్ని చూశానంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆయన ఎంత మహిమగల దేవుడో చూడండి. అంత మహిమగల దేవుని ఎదుట మనం నిలబడాలంటే అదే మహిమను నీకు ఇచ్చువాడు పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని సన్నిధిలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆ మహిమగల దేవునిగా మార్చగలడు. ఆ స్వరూపమును ఇవ్వగలడు. ఆ మహిమ నుండి అధిక మహిమను నీకు ఇవ్వగలడు. ఆ మహిమ అద్దము వలె ప్రతిఫలింప చేయునుగాక. బిగ్గరగా ఆత్మతో నింపబడుతూ భాషలతో మాట్లాడండి. రిబా బాబా సెకే నామా మహారా నామా తిరిబా నామా ఓ రిబా బాబా సెకే నామా రిబా బాబా రిబా బాబా రిబా బాబా సెకే నామా తారా నామా చిరిబా నామా కరే హెరే నామా రిబా బాబా మహానా రాబా సెకే. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగా నీవు మార్చబడుదువుగాక. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రభువగు ఆత్మ చేత మనము ఆ పోలికగా మారాలి. వాళ్ళే స్వతంత్రులు. ఎవరంట స్వతంత్రులు? స్వతంత్రులు ఎవరు? దేవుని కుమారులు స్వతంత్రులు. దేవుని కుమారులు అంటే నేను అర్థం తెలియజేస్తున్నా. ఒకటి, బాప్తిసం పొందినవారు, లోకము నుండి వేరుపరచబడి మూర్ఖులకు ఈ తరము వారికి వేరుపరచబడి బాప్తిసం పొందుకున్నవారు దేవుని కుమారులు. రెండవదిగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఈ కృపాకాలములో పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. హల్లెలూయా. సమయం లేదు, అందరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. దేవుని కుమారులే స్వతంత్రులు. ప్రియులారా, దేవుని సన్నిధిలో అందరూ కూడా మోకరించి దేవుని కుమారునిగా నీవు ఉన్నావా? ఒకసారి ఆలోచించు. దేవుని కుమారునిగా నీవు జీవిస్తున్నావా? ఇంకా ఏ బంధకాలలో ఉన్నావు? ఇంకా దేనికి దాసునిగా మార్చబడి ఉన్నావు? దేనికి దాసునిగా చేయబడి ఉన్నావు? ఇంకా ఏది నీ మీద పెత్తనము చేస్తుంది? ఇంకా ఏది నిన్ను ఏలుబడి చేస్తుంది? దాని నుంచి నీవు ఇప్పుడు విడుదల పొందబోతున్నావు. ఈ ఆరాధనలో విడుదల పొందబోతున్నావు.
అందరూ కూడా దేవుని సన్నిధిలో హల్లెలూయా 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 విడుదల పొందబోతున్నావు. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. అదిగో విడుదల పొందబోతున్నారు పరిశుద్ధాత్మదేవుడు. కొద్ది నిమిషాలు భాషలతో మాట్లాడుతూ చప్పట్లు కొట్టండి. ప్రతి పాపపు బంధకాల నుంచి మనం విడుదల పొందబోతున్నాం ఈ రిపబ్లిక్ డే సందర్భంగా. అదిగో అపవాది బంధకాలు విడుదల. ఓ హో ఓ షే కే రాబా మారానామా రిబా బాబా మాహేసే కే రాబా లాబా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ సీరియల్ అనే బంధకాలు తెగిపోవాలి, సినిమాలనే బంధకాలు తెగిపోవాలి, మత్తు పానీయాల బంధకాలు తెగిపోవాలి. ఓ చప్పట్లు కొడుతూ దేనికి బంధకాలుగా మారిపోయినావు? సినిమాలకు, షికార్లకు. ఇదిగో నువ్వు దేనికి బందీగా మారిపోయినావు? దేనికి దాసునిగా మారిపోయినావు? ఏది నిన్ను బంధించింది? ఆ బంధకాలు పరిశుద్ధాత్మ అగ్ని చేత కాలిపోతున్నాయి. స్తోత్రం. ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మాతోనైనా సియోనులో నుండి బహు స్పష్టంగా మీరు మాట్లాడారు. మమ్మల్ని విడిపించండి నాయన. మేము దేనికి ఇంకా బానిసలుగా మారి ఉన్నాం? ఏది మమ్మల్ని బంధించిందో, ఎక్కువగా ఇంటర్నెట్కు బందీలుగా మారి ఉన్నామేమో. పరిశుద్ధాత్ముడా, ఈరోజు ఆ బంధకాలు కాలిపోవునుగాక. ఆ బంధకాలు ఇప్పుడే కాల్చబడిపోవునుగాక. ఇప్పుడే విడుదల కలుగునుగాక. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవునిగా బలమైన గాలి వంటి ఒక ధ్వనిగా ఈ స్థలంలో వీచి బంధకాలు తెగిపోవునుగాక. పాపము బంధకాలు తెగిపోవునుగాక. రీబా బాబా సేకేనామా రీబా బాబా. అయ్యా, నీ పిల్లల్ని పరిపూర్ణంగా విడిపించి స్వతంత్రులుగా చేసి నీ రాకడ వరకు నడిపించుమని యేసు దివ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం సకల పరిశుద్ధులకు ఈ ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరినీ దేవుని కుమారులుగా ఆయన చేసి స్వతంత్రులుగా ఆయన సన్నిధిలో సదాకాలం నిలబెట్టి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు, స్తోత్రాలు. మీరు స్వతంత్రులుగా చేయబడి ఉన్నారు. ఆమేన్ చెప్పండి. గట్టిగా అనుకోండి, నేను స్వతంత్రుడిగా చేయబడి ఉన్నాను. చెప్పండి, ఆ మాట చెప్పండి విశ్వాసంతో. నేను స్వతంత్రుడిగా చేయబడి ఉన్నాను. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకోండి. ఆమేన్.